ప్రస్తుతానికి చికెన్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. కారం, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం పేస్టు, కొద్దిగా పసుపు పొడి, మొత్తం మిక్సింగ్. ఆల్రెడీ ఫస్ట్ చికెన్లోనే పెరుగు మిక్సింగ్ చేసుకోవాలి. మొత్తం తీసుకున్నాము. హాఫ్ అన్ అవర్ దాకా మేము ఫ్రిడ్జ్లో ఉండిచ్చాము. తీసుకొని బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేగిన తర్వాత ఒకటి విడివిడిగా వేసుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏందిరా చికెన్ చేపించిన అనుకున్నాను. ఈరోజు చల్లగా ఉందండి వాతావరణం, అందుకని ఈరోజు చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకొని చికెన్ పౌడర్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉంది, అందుకని చికెన్ ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని వెంకటేష్ ఇంటి దగ్గర అయితే బయట పోయి చేసడానికి మాకు అవకాశం లేదు, పలచగా చికెన్లు పడతా ఉన్నాయి. అందుకని ఇంటి దగ్గరే ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకొని సరదాగా చేసుకుంటున్నాము. మా కెమెరామ్యాన్ శివమాల వేసినాడు, అందుకని అతను రావట్లేదు. ప్రస్తుతానికి అయితే మేము ఎదురు చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకున్నాము. దాంట్లో ఏం వేసుకోవాలో వెంటనే చెప్తాడు ఇప్పుడు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి చికెన్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. కారం, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం పేస్టు, కొద్దిగా పసుపు పొడి, మొత్తం మిక్సింగ్. ఆల్రెడీ ఫస్ట్ చికెన్లోనే పెరుగు మిక్సింగ్ చేసుకోవాలి. మొత్తం అన్ని మిక్స్ చేసుకునేసి కలుపుకోవాలా. మొత్తం చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. అంటే మనకు కలర్ రావాలనుకుంటే మనం కలర్ ఏదైనా యాడ్ చేసుకుంటే అదే విధంగా కలర్ వస్తుంది. మేమైతే ఏం కలర్ యాడ్ చేసుకోవాలి. కలర్ తినకూడదు, ఇలా తింటేనే బాగుంటుంది. కలర్ అయితే మేము యాడ్ చేయట్లేదు, కానీ కొన్ని షాపుల్లో అయితే కలర్ యాడ్ చేస్తారు కాబట్టి మనకు కలర్ఫుల్గా అనిపిస్తుంది కంటికి, కానీ ఆ ఫుడ్ తినకూడదండి. అందుకని మేము మామూలుగా ఇలాగే చేసుకుంటున్నాము. మీరు కూడా ఒకసారి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా రుచికి సరిపడా వేసుకోవాలి. మొత్తం ఇప్పుడే మ్యాగ్నేట్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మిక్స్ చేసుకునేసాం బాగా. ఇప్పుడు తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ ఉండిస్తే బాగా మ్యాగ్నెట్ అవుతుంది, అప్పుడు తీసుకొని వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. తీసుకున్నాము. హాఫ్ అన్ అవర్ దాకా మేము ఫ్రిడ్జ్లో ఉండిచ్చాము. తీసుకొని బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేగిన తర్వాత ఒకటి విడివిడిగా వేసుకుంటున్నాము. ఫ్రిడ్జ్లో పెట్టిన దానివల్ల బాగా గట్టిగా బాగా ఫిట్గా అయింది ముక్క అయితే. అంటే ఎక్కువ మంట పెట్టుకోకుండా లైట్గా పెట్టుకొని వేయించుకుంటే అప్పుడు నీట్గా వస్తుంది. ఎక్కువ మంట పెడితే ఏంటంటే ఒకసారిగా మాడిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకని లైట్గా పెట్టుకొని కొద్దిగా బాండలో సరిపోయినట్టుగా ముక్కలు వేసుకొని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వేయంగానే కలిపెట్టకూడదు. కలిపెట్టినామంటే దానికి ఉన్న మ్యాగ్నెట్ పట్టుకుంటుంది కదా మసాలా మొత్తం, అదంతా ఊడిపోతుంది. అందుకని వేసిన కరెక్ట్గా 2 నిమిషాలు 3 నిమిషాలు అట్టే ఉండిద్దాము. ఉండిన తర్వాత కలిపెడితే తర్వాత ఆ మసాలా అయితే ఊడదు. ఎప్పుడైనా మేము అలాగే చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, రెడీ చేసుకునేసాము. అలాగే ఆ నూనెలోనే పచ్చిమిర్చి ఒక 4 చీల్చుకొని వేయించుకున్నాము. కరివేపాకు, కొత్తిమీర పలచగా చల్లుకున్నాము. తినండి సార్, ఎలా ఉందో ఫస్ట్ వెంకటేష్ చూసి చెప్తాడు. బాగుంది ఫ్రెండ్స్, మీరు ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందులో మేము ఎదురు చేరాము, అందుకని హాఫ్ కేజీ తెచ్చుకున్నాము. బాగా వచ్చింది, చూస్తుంటే అర్థమైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, లోపల బాగా కుక్ అయింది, జ్యూసీగా ఉంది. మీరు ట్రై చేయండి, బాగుంది. ఎంతైనా చికెన్లకి ఉల్లిపాయ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో కలర్ యాడ్ చేసి ఉంటే చూస్తానికి బాగా కలర్గా కనిపించున్నాం. మేము కలర్ గిట్ట ఏమి ఏ ఫుడ్ మేము దీంట్లో యాడ్ చేయలేదు, అందుకని అలా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, మీరు ట్రై చేయండి.
అలాగే ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది చూస్తామని కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మేము ఎంతో కష్టపడి చేస్తా ఉన్నాము. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఓ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ వస్తాం. అంతవరకు సెలవు. ఫ్రెండ్స్, మేమైతే మిద్దిపైకి వచ్చాము. సరదాగా సాయంకాలం